తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 100 రోజులకి పైగా సాగే ఈ షో అంటే తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేక అభిమానం. అందుకే 7 సీజన్స్ గా షోని ఆదరిస్తూ వస్తున్నారు. ఇక సీజన్ 8 కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతోందని సమాచారం. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియని కూడా నిర్వాహకులు స్టార్ట్ చేశారట. ఈ నేపథ్యంలోనే స్టార్ యాంకర్ రష్మిని సీజన్ 8 లో తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక స్టార్ సెలబ్రిటీగా రష్మికి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో నటిగా కెరియర్ ని ప్రారంభించిన రష్మి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకునే రష్మి జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. ఇలాంటి సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్ లో వస్తే ఖచ్చితంగా షో టీఆర్పీ రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక యూత్ కూడా ఈ షోని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. అందుకే సీజన్ 8 ప్రత్యేకంగా ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారట. గత సీజన్ లో ఎక్కువగా ప్రేక్షకులకి తెలియని వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చారు. అది ప్రేక్షకుల్లో కొంత అసహనానికి గురి చేసింది. టీఆర్పీ ఎక్కువ రాకుండా చేసింది. దానికి సీజన్ 8 లో అలాంటి పొరపాట్లు ఉండకుండా స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే రష్మిని నిర్వాహకులు సంప్రదించినట్టుగా సమాచారం. ఇక గతంలోనే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేశారు. ఆమె వస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ చివర్లో కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. కానీ సీజన్ 8 లో మాత్రం రష్మి ఉండేలా నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దానికోసం ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వనంత ఎక్కువగా పారితోషికాన్ని రష్మికి ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే పలు రకాల ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా ఛాన్సులు కూడా ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట. ఇక రష్మి కూడా చాలా రోజుల నుంచి బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి చూస్తోంది. దాంతో ఆఫర్ కూడా నచ్చడంతో ఈసారి సీజన్ 8 లో ఆమె ఎంట్రీ ఇచ్చేలా ఉన్నట్టు సమాచారం. ఇక రష్మి లాంటి సెలబ్రిటీ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. ఇక ఆమె హౌస్ లోకి వస్తే అటు మాటలతోనే కాకుండా అందంతో కూడా ఆకట్టుకుంటూ టాస్కుల్లో కూడా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా టాప్ 5 కి చేరే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ కొట్టలేదు. రష్మి లాంటి స్ట్రాంగ్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ సీజన్ 8 లో వస్తే ఖచ్చితంగా టైటిల్ గెలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మహిళా ఓటింగ్ కూడా అధికంగా రష్మికి పడే ఛాన్స్ ఉంటుంది. ఇక సీజన్ 8 కి రానా హోస్ట్ గా వస్తారని ఫిలిం నగర్ లో సమాచారం అందుతోంది. నాగార్జున వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రస్తుతం కుబేరా మూవీతో నటిస్తున్న నాగార్జున ఆ తర్వాత తన ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తన కెరీర్ లో మైలురాయిగా నిలవాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈసారి సీజన్ 8 కి ఆయన దూరంగా ఉండాలని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సీజన్ 8 కి నాగార్జున మిస్ అయితే ఆయన ప్లేస్ లో రానా హోస్ట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి నిర్వాహకులు సీజన్ 8 హోస్ట్ గా ఎవరిని తీసుకువస్తారు? సీజన్ 8 ని సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తారా లేదా అంతకంటే ముందుగానే స్టార్ట్ చేస్తారా? ఇక ఇందులో స్టార్ యాంకర్ రష్మి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్ 8 ని కూడా ఉల్టా ఫుల్టాగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈసారి 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపడమే కాకుండా కొద్ది వారాల్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోంది. ఇక దాంతో సీజన్ 8 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సీజన్ 8 సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.